ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బిగ్జామ్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సహాయ పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై చర్చించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆబాల గోపాలాన్ని తన గానంతో అలరించిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ఈరోజు. ఇక వార్తల్లోని వివరాలు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బిగ్జామ్ తుఫాన్ గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. చెన్నైకి 90 కిలోమీటర్లు, నెల్లూరుకి 170 కిలోమీటర్లు, బాపట్లకు 300 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని తెలిపింది. కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తూ తుఫాను బలపడిందని పేర్కొంది. రేపు ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్ల సమీపంలో బిగ్జామ్ తుఫాన్ తీరం దాటనుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 55 నుండి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బిగ్జామ్ తీవ్ర తుఫానుగా మారి తీరం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆయన వర్చువల్గా సమావేశమై సహాయ పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై చర్చించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. బిగ్జామ్ తుఫాన్ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు ఇబ్బంది లేకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేసింది. తీవ్ర తుఫాను దృష్ట్యా కొద్ది రోజులు ఆన్లైన్ విధానానికి బదులుగా ఆఫ్లైన్లో ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించింది. పార్వతీపురం మన్యం, తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు, సిబ్బందిని సమకూరుస్తోంది. బిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి జిల్లాలో వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలు వీస్తున్నాయి. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో చలి ప్రభావం పెరిగింది. బాపట్లతో సహా పలు తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాను తీవ్రత దృష్ట్యా జిల్లాల్లో అధికారులకు సెలవులను రద్దు చేశారు. బిగ్జామ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. పలు జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బిగ్జామ్ తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులను ఆరోగ్య శాఖ కమిషనర్ జె. నివాస్ ఆదేశించారు. మారుమూల ప్రాంతాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో సరిపడా మందుల్ని ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంపై బిగ్జామ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సూచించారు. తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ మధ్య జరుగుతున్న 3వ లైన్ పనుల కారణంగా కాజీపేట, విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు, సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు, సికింద్రాబాద్, విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ ఈ నెల 7వ తేదీతో పాటు 10 నుండి 18వ తేదీ వరకు, సికింద్రాబాద్, భద్రాచలం రోడ్డు కాకతీయ ఎక్స్ప్రెస్ ఈ నెల 6వ తేదీ వరకు నడుస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆయన పార్లమెంటు ఆవరణలో పాతికేయులతో మాట్లాడారు.
ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో పేదలకు అందించిన వారికే 4 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం ఉండదని రుజువైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరిస్తూ ये 4 ऐसी महत्वपूर्ण जातियां हैं जिनका एम्पावरमेंट उनके भविष्य को सुनिश्चित करने वाली ठोस योजनाएं और लास्ट माइल डिलीवरी इन उसूलों को लेकर के जो चलते हैं उन्हें भरपूर समर्थन मिलता है। और जब गुड गवर्नेंस होता है, पूर्णतया जनहित के लिए समर्पण होता है, तो एंटी इनकम्बेंसी ये शब्द इरेलेवेंट हो जाता है। और हम लगातार ये देख रहे हैं, कोई इसको प्रो इनकम्बेंसी कहे, कोई इसे गुड गवर्नेंस कहे, कोई इसे ट्रांसपेरेंसी कहे, राष्ट्र हित की जनहित की ठोस योजनाएं कहे, लेकिन ये लगातार अनुभव आ रहा है। పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్సభ వాయిదా పడింది. సభ్యుల గందరగోళం సృష్టించడం వల్ల స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు లోక్సభ ప్రారంభమై కొనసాగుతోంది. కాగా ఈ సమావేశాల్లో నూతన క్రిమినల్ చట్టాలపై చర్చించే అవకాశం ఉంది. రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిస్తున్నారు. ఆబాల గోపాలాన్ని తన గానంతో అలరించిన తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ఈరోజు. సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఘంటసాల 1922 డిసెంబర్ 4వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ వద్ద కల చౌటపల్లి గ్రామంలో జన్మించారు. ఆ గాన గంధర్వుడు తెలుగుతో సహా పలు భాషల్లో ఆలపించిన గీతాలు నేటికి శ్రోతల మనసులను రంజింపచేస్తున్నాయి. తన ఆఖరి శ్వాస వరకు గానాన్ని కొనసాగిస్తానని ఘంటసాల ఒక సందర్భంలో పేర్కొంటూ, బహుదూరపు బాటసారి అనే పాటను నేనే వ్రాసి పాడాను. తిరిగి నేనే ఓ పాటను వ్రాసి పాడుకోవాలని అనిపించి ఇది సంధ్యా సమయం అన్న పాట రచించాను. అది మీకు వినిపిస్తాను. ఇది సంధ్యా సమయం, ఇది చీకటి మూసే తరుణం, బాటసారి తెలుసుకోయ్, బాటసారి మేలుకోయ్. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మిలాన్ 2024 పేరిట విశాఖపట్నంలో అంతర్జాతీయ మారిటైమ్ విన్యాసాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పు నౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేంద్ర పెందాత్కర్ తెలిపారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ మిలాన్ విన్యాసాలకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన నౌకాదళాల యుద్ధ నౌకలు అధికారులు హాజరవుతున్నారన్నారు. భారతదేశ భద్రత, తీర ప్రాంత పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తున్న భారత నౌకాదళ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అదే సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన పాకిస్తాన్ ప్రధాన రేవు పట్టణం కరాచీపై భారత నౌకాదళాలు జరిపిన విజయవంతమైన దాడిని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన నౌకాదళ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు తీర్మానాలను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించనుంది. కేబినెట్ ఆమోదం పొందాల్సిన అంశాలను ఈ నెల 8వ తేదీ నాటికి కేబినెట్ కార్యదర్శికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సహాయ పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై చర్చించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆబాల గోపాలాన్ని తన గానంతో అలరించిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.